శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అద్వైత భక్తి ఛానల్కి స్వాగతం. నేను దేవులపల్లి బాలచంద్ర శర్మ. పూరి జగన్నాథ స్వామి ఆలయం చాలా చాలా విశేషమైన ఆలయం. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అసలు స్వామివారు వెలవడమే చాలా విశేషంగా వెలిశారు. పూర్వము ఈ స్వామివారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారి యొక్క స్వప్నములోకి వచ్చి, నేను ఈ క్షేత్రంలో ఇక్కడ నీలమాధవుడి రూపంలో వెలుస్తాను అని చెప్పారట. రాజుగారు లేచి చూసి, మరి నీలమాధవుడు ఎక్కడున్నారు అంటే, అక్కడి దగ్గరలో ఉన్నటువంటి కిరాత రాజ్యము, ఆ రాజ్యంలో ఈ యొక్క స్వామివారు విగ్రహ రూపంలో ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలియదు. అక్కడ ఉన్నటువంటి రాజుకు మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని ఎవరైనా సరే వెళ్ళి తెలుసుకొని రమ్మని చెప్తే చాలామంది వెళ్ళారు, కానీ ఎవరు కూడా తెలుసుకోలేదు. అయితే మనం ఇప్పట్లో ఎలా అయితే ఏమంటారు వాళ్ళని, ఒక సీక్రెట్ ఏజెంట్స్ అంటారు కదా, అలా అప్పట్లో రాజు కూడా కొంతమంది స్పైస్ ఉండేవాళ్ళు అనమాట. అందులో ఒక అతను ఏం చేశాడంటే, ఆ కిరాత రాజ్యంలో ఉన్న రాజుకి ఈ విషయం తెలుసని ఆ రాజును కనుక్కొని, అతను మాత్రం విషయం చెప్పలేదు, తన కుమార్తెని వివాహమాడి ఆ రాజ్యంలోనే ఉండి, ఆ రాజు ప్రతిరోజు మధ్యరాత్రి ఎక్కడికో వెళ్ళొస్తున్నాడన్న సంగతి తెలిసి, మామగారు నేను మీతో పాటు వస్తాను, ఆమె నమ్మకం లేదా అని మాటలు పలికి, సరే అని చెప్పి నీ కళ్ళకు గంతలు కడతా అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి ఇతన్ని తీసుకొని వెళ్ళాడట. నీలమాధవుడి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తే ఆయన యొక్క ఆ అనుభూతికి అస్సలు అవధులు లేవన్నమాట. ఎందుకంటే స్వామివారు నిజంగా ఒక మనిషి రూపంలో నిలబడ్డా, ఆయన ఏంటి ఇంత స్మూత్గా, అసలు ఎవరో ఒక మనిషి, నిజంగా ఒక ప్రాణం పోసిన మనిషి అలా ఉన్నాడా, ముట్టుకోవచ్చా అంటే లేదు, ముట్టుకోకూడదు, నా కష్టాలన్నీ వచ్చి చెప్పుకుంటా స్వామికి, మరుసటి రోజు నా కష్టాలన్నీ పోతాయి, నిజంగా స్వామివారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మళ్ళీ అతని గంతలు కట్టి తీసుకెళ్ళాడట. ఇతను తెలివిగా ఏం చేశాడంటే, అక్కడి నుంచి వచ్చే దారి మధ్య అంతా కూడా ఆవాలు చల్లుకుంటూ వచ్చాడు. ఆ తర్వాతకి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, ఆ కిరాత రాజ్యంలో ఉన్న రాజు నిత్యము కూడా నీలమాధవుడిని కలిసి వస్తున్నాడు, నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది, మీరు వెళ్ళి ఆ విగ్రహం ఇక్కడ మన రాజ్యంలో పెట్టించాల్సిందే, పంపియండి అంటే ఎంతోమంది సైన్యంతో వెళ్ళి అడిగినా పీడించినా వాళ్ళు చెప్పలేదు. ఇతను చెప్పాడు, నేను ఆవాలు వేసుకుంటూ వెళ్ళా కాబట్టి వర్షం పడింది, ఆవాల మొక్కలు ఎక్కడున్నాయో చూసుకుంటూ వెళ్ళామని చెప్పాడట. వెళ్ళి చూస్తే అక్కడ నీలమాధవుడు లేడు. ఆ కిరాతరాజు కూడా భోజనం తినడం మానేసి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడట. ఎందుకు ఇలా ఏడుస్తున్నారంటే, నా మాధవుడు కనిపించట్లేదు, వాళ్ళు ఎత్తుకుపోయారు అని ఏడుస్తున్నాడట. ఇక్కడ రాజు పరిస్థితి ఏమిటంటే, ఇంత చేసి అక్కడ నాకు నీలమాధవుడు కనిపించలేదు అని రోదిస్తూ ఆ రాజు పడుకున్నాడట. అప్పుడు స్వామివారు కనిపించి, నేను నీలమాధవుడిగా ఉన్నానని చెప్పా, కానీ అదే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పానా, నువ్వు కంగారు పడకు, ఒక దుమ్మ మొద్దు రూపంలో నీ రాజ్యానికి ఆనుకొని ఉన్నటువంటి సముద్రంలో కొట్టుకొని వస్తా, దానిని చెక్కించిన తర్వాతకే నువ్వు ఈ ప్రతిష్ఠ చేయించు అని మళ్ళీ స్వామివారు చెప్పారట. ఈసారి రాజుకు అహంకారం ఇంకా పెరిగిపోయింది. ఇక నా సమస్య తీరిందని చెప్పేసి వెళ్ళి ఆ దుమ్మను తీసుకొని వద్దామంటే ఎంతకు రావట్లేదు. ఇదేమిటయ్యా రావట్లేదు, ఏనుగులను పెట్టి గుంజినా సరే ఆ మొద్దు రావట్లేదు, చాలా పెద్దగా ఉంది. అక్కడే పడుకుండిపోయాడు రాజు. అప్పుడు మళ్ళీ దర్శనమై స్వామివారు, నీ అహంకారం వల్ల ఇలా జరిగింది, వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పు ఆ కిరాతరాజు కంటే, వెళ్ళి క్షమాపణ చెప్పిన తర్వాతకి మొద్దొచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు, ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. మరి స్వామివారి విగ్రహాలు ఎలా చెక్కాలి, ఎంతమంది ఉలులు తీసుకొచ్చి కొట్టినా సరే అది ఉలులే వంగిపోయి ఇరిగిపోతున్నాయి తప్ప విగ్రహం చెక్కడానికి కుదరట్లా. అప్పుడు విశ్వకర్మ ఆయనే స్వయంగా వచ్చి, నేనే స్వయంగా విగ్రహాన్ని చెక్కుతా అని ఒక శిల్పి రూపంలో వచ్చాడు. కానీ ఒకటే నియమం పెట్టాడు, 21 రోజుల పాటు నన్ను ఒక రూమ్లో పెట్టేసి ఈ మొద్దును తీసుకొచ్చి అందులో ఉంచండి, నేను తిన్నానా తినలేదా మీకు అనవసరం, మీరు 21 రోజుల తర్వాతకే ఈ యొక్క ద్వారములు తీయండి అని చెప్పి ద్వారాలన్నీ పెట్టేసుకొని లోపలికి వెళ్ళి, కళ్ళు మూసుకుంటే స్వామివారు ఎలా కనిపిస్తే అలా చెక్కడం ప్రారంభించాడు. చాలా పెద్ద రూపం, చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ముక్కు, ఆయనకి చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడట. రాజుగారికి ఒక టెన్షన్ మొదలైపోయింది, వీడు ఇంతకీ ఏం చేస్తున్నాడు, 10 రోజులైంది, ఆకలి అంటలే దప్పులు అంటలే, మనిషి చనిపోయాడేమో, రాణిగారు కూడా వచ్చింది, 15 రోజులైంది చనిపోయాడేమో, తీద్దామని చెప్పి వెళ్ళి తలుపులు తీశారు. ఆ విశ్వకర్మ అదృశ్యమైపోయాడు, విగ్రహాలన్నీ సగరు రూపం వరకే వచ్చాయి. మళ్ళీ రోధించాడు, అయ్యో భగవంతుడా, పూర్తి రూపం లేకుండానే నేను చూశాను తండ్రి అని రోధిస్తే, అప్పుడు మళ్ళీ స్వామివారు స్వప్న దర్శనమై,
నేను వెలవాలనుకుందే ఇలా. ఇంకొకటి ఏమిటంటే ఎక్కడైనా సరే నేను భార్యా సమేతంగా వెలుస్తా. కానీ నీ రాజ్యంలో మాత్రము బలరాముడితో, సుభద్రతో కలిసి వెలుస్తా అని చెప్పి బలభద్ర అలాగే బలరామ సమేతంగా బలభద్ర, సుభద్ర సమేతంగా స్వామివారు వెలుస్తారు. అందుకే స్వామివారి యొక్క రథాలు కూడా 3 రథాలు ఉంటాయి. అందులో రథాలకు ఉండేటువంటి చక్రాలు వాటి యొక్క కౌంట్ కూడా 24, 18, 16 ఉంటాయి. అలాగే ఈ చక్రాలు ఈ రథాలన్నీ కూడా ఏం చేస్తారు, ఆ తర్వాతి సంవత్సరానికి ఈ రథాలను కాల్చేస్తారు. మళ్ళీ ఫ్రెష్గా రథం చేయాల్సిందే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతిష్ఠ జరిగే సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్నేహితుడి రూపంలో ఒక అతను అక్కడికి వచ్చి, నేను మీకు ఒక బ్రహ్మ పదార్థం ఇస్తా, ఈ పదార్థం ఎవరూ చూడొద్దు, స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాతకి అక్కడే ఉంచండి అని చెప్పారట. ప్రతి సంవత్సరం అర్చక స్వాములు సైతం కళ్ళకు గంతలు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని అలా తీసుకొని ఇంకో రథంలో పెట్టేస్తారు. ఇది కూడా విశేషంగా పూరీ క్షేత్రంలో చెప్పుకోదగ్గ విషయం. ఇక స్వామివారి అన్ని విశేషాలే. గాలి ఒక రూపంలో వస్తే ఇంకో రూపంలో ఇంకొక వైపుగా ఆ యొక్క జెండా ఎగురుతుంది. ఇంకో విషయం తెలుసా, ప్రతిరోజు కూడా జెండాని ఒక అర్చకుడు పైకెక్కి మారుస్తాడు. 144 అడుగులే ఉంటుంది ఆ యొక్క గోపురం. ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు ఒకవేళ పొరపాటున ఆ యొక్క జెండా ఎగిరేయకున్నా మార్చకపోయినా సంవత్సరం పాటు గుడి మూసేస్తారట. గతంలో జరిగింది ఒకసారి ఇలాగా. అక్కడ నైవేద్యాలు వండుతారు, అందరికీ తెలుసు కదా. ఆ నైవేద్యాలు ఎన్ని రకాల నైవేద్యాలు వండుతారు? ప్రపంచంలోనే అత్యంత వెరైటీస్ ఆఫ్ రైస్ ఎక్కడైనా ఉన్నాయంటే ఒరిస్సాలోనే ఉన్నాయి. పూరీ క్షేత్రం దగ్గరలోనే ఆ పంటలు పండుతాయి. ఎన్ని పంటలు పండుతాయో తెలుసా? దగ్గర దగ్గర 1100 నుండి 11,000 రకాలైనటువంటి జాతుల యొక్క బియ్యపు ధాన్యం అక్కడ పండుతుంది. స్వామివారికి అన్ని రకాల ధాన్యాలని కూడా సంవత్సరం అంతా కూడా వండుతారు. ఈరోజు వండిన ధాన్యం మరుసటి రోజు వండరు. అలా ప్లాన్ చేసుకొని స్వామివారికి కాంబినేషన్ ఆఫ్ ధాన్యాలతోని ప్రసాదం వండుతారు. అలా వండినటువంటి పదార్థం కూడా 10 కుండలు పెట్టి కింద వెలిగిస్తే పైన ఉన్న కుండ మొదలు ఉడుకుతుంది, తర్వాతగా మిగిలినవన్నీ కూడా ఉడుకుతాయి. వండినవి కొన్ని వేల కేజీలు వండుతారు కదా, అందరికీ వితరణ చేస్తారు కదా. మరి మిగిలింది ఏం చేస్తారు? అదే క్షేత్రంలో ఎండబెడతారు. ఆ ఎండబెట్టినటువంటి ప్రసాదాన్ని ప్యాకెట్స్గా ఎవరైతే సేవలకు డబ్బులు వెచ్చించి ఖర్చు పెడతారో వాళ్ళ ఇంటికి పోస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ పదార్థాన్ని కొంచెం మనం మళ్ళీ స్వీకరించవచ్చు. వేడి నీళ్ళలో వేసుకున్న పదార్థాన్ని మనం స్వీకరించవచ్చు. ఇంత విశేషంగా స్వామివారి నైవేద్యం ఉంటుంది. ఈ నైవేద్యం విషయంలో పూర్వం ఒక ఆమె ఉండేదట, లక్ష్మీబాయి ఏమో ఉంది ఆమె పేరు. ఆమె నిత్యము స్వామివారికి నైవేద్యం తెచ్చిచ్చేది. ఒకరోజు అనిపించింది, ఇందులో నేను స్వామివారికి ఉప్పు వేసానా లేదా అన్న సందేహం వచ్చి కొంచెం తిన్నదట. ఈ విషయం అక్కడున్న బ్రాహ్మడికి ఎలా తెలిసింది, ఎవరో చూశారు. అయ్యా ఆ బాయి తెచ్చేటువంటి ఏవైతే ఉందో ఆమె రోజు కూడా ఆ పదార్థాన్ని తిని తెస్తుంది అని చెప్పారట. చెప్పిన వెంటనే ఈ రోజు నుంచి నువ్వు ఈ ప్రసాదాన్ని తీసుకురావద్దు అంటే, కృష్ణ నేను భుజించిన కారణం చేత ఇలా నువ్వు నన్ను వద్దంటావా? ఏమనుకోకు నాయన, శబరి తిన్నది కదా అందుకని తిన్నాను తండ్రి, క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను రోధించి అన్నం పానీయాలు మానేసి ఏడుస్తూ కూర్చుందట. అదే రోజు అందరి బ్రాహ్మణ స్వప్నంలోకి వచ్చి నిత్యం తన దగ్గర నుంచి మొట్టమొదలు రావాలి నాకు నైవేద్యం. అది కూడా తను తిని తెస్తుందా తినకుండా తెస్తుందా మీకు అనవసరం, తన దగ్గర నుంచి పెట్టిన నైవేద్యం తర్వాతకే మిగిలిన నైవేద్యాలు తేవాలి అని కూడా స్వామివారు స్వప్న దర్శనమే చెప్పారు. మనందరికీ తెలిసినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంటుంది కదా. ఈ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఒరిస్సాలో ఉన్నటువంటి పూరీ క్షేత్రంలో కూడా కాలజ్ఞానం ఉంది. ఎప్పుడు విపత్కరమైనటువంటి సంఘటనలు జరగాల్సి ఉన్నా గద్ద అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తుంది. ఈ సంవత్సరం అలా జరిగింది. కాబట్టి పూరీ క్షేత్రం యొక్క విశేషాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే, మనం ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అయ్యి సినిమా హీరో వస్తే స్టాంప్ ప్యాడ్ జరిగి చనిపోతాం. ఒక ఐపీఎల్ టీం గెలిచింది అంటే అక్కడికి ఎంతోమంది జనాలు వచ్చి అక్కడ స్టాంప్ ప్యాడ్లో చనిపోతారు. ఇన్ని సంవత్సరాల నుంచి పూరీ జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుందే, ఎన్ని లక్షల మంది వస్తారే, అక్కడ ఎందుకు జనాలు చనిపోవట్లేదండి? ఎందుకంటారు? స్వామివారి యొక్క శరీరం అంతా పూరీనే. ఆ పూరీ క్షేత్రం అంతా స్వామివారి యొక్క దేహంతో సమానం. అందుకే అడుగడుగునా దండం పెట్టినా క్షేత్రానికి తప్పులేదు. కాబట్టి
పూరీ క్షేత్రం అనేటువంటిది చాలా విశేషమైనది. స్వామివారు బలభద్ర, సుభద్ర సమేతంగా అక్కడ వెలవడం చాలా విశేషం. జై బోలో పూరీ జగన్నాథ స్వామి దేవతాభ్యోమితం నమో నమః.